నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలనలో సమర్థతకు అన్ని శాఖల్లో ఏఐని వినియోగించాలి. అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 400 కోట్లతో గుంటూరులో అభివృద్ధి పనులు చేపట్టాం. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని వెల్లడి. అమరావతిలో భవన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. నిర్మాణాలను పరిశీలించిన మంత్రి నారాయణ. యుద్ధం చేసి శాంతి నెలకొల్పాలని కోవడం మూర్ఖత్వం. ట్రంప్కు బానిసగా మోడీ మారారు. సిపిఐ నారాయణ ధ్వజం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. పాలనలో సమర్థతను పెంచుకునేందుకు అన్ని శాఖల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆర్టీజీఎస్ పై సీఎం సమీక్షించారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. బాణాసంచా కేంద్రాల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై తమిళనాడు శివకాశికి వెళ్లి అధ్యయనం చేయాలని సీఎం స్పష్టం చేశారు. నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులపై కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, మహమ్మద్ నసీర్, కలెక్టర్ తమీం అన్సారియా, కమిషనర్ మయూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. రోడ్లు, ట్రైన్లు, మౌలిక సదుపాయాల కల్పనపై విస్తృతంగా సమీక్ష చేయడం జరిగిందని చెప్పారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఇందులో శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి భూసేకరణ, ఇన్నర్ రింగ్ రోడ్, గోరంట్ల వాటర్ ట్యాంక్, నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం నిర్మాణం గురించి చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. అదేవిధంగా పీపీపీ విధానంలో నగరపాలక సంస్థ స్థలాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. మే నెలాఖరులోగా డ్రైన్లు క్లీన్ చేస్తామన్నారు. మొక్కలు పెంచడంలో ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతుందని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. వ్యాపారులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామని స్పష్టం చేశారు. గుంటూరులో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యేలు మీడియాకు వెల్లడించారు. కొన్ని రోడ్లలో అన్ని షాపుల ముందు పగలగొట్టేశారు. రోడ్డు వైండింగ్కి గుంటూరు ప్రజలకి, ఆ షాపుల వాళ్ళకి నేను పత్రికాముఖంగా క్షమాపణలు చెప్తున్నాను. ఎందుకంటే గబక్కన కొట్టేశారు. ఇవన్నీ కొద్దిగా ప్లానింగ్ కరెక్ట్గా లేకుండా అవన్నీ 3-4 నెలల నుంచి వర్క్స్ కూడా ఫాస్ట్గా అవ్వట్లేదు. దాంతో షాపుల వాళ్ళకి బిజినెస్లు దెబ్బతింటూ ఇవన్నీ ఇబ్బందిగా ఉన్నాయి. కాబట్టి అందరినీ ఈరోజు మాట్లాడాం. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 1.5-2 మంత్స్లో పెండింగు షాపుల దగ్గరగా ఈ రోడ్డు వైండింగ్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసి ముందు అవి చేశాకే కొత్త టెండర్లు కానీ కొత్త వర్కులు కానీ ఇవ్వమని చెప్పాం. సో అవి కూడా చేస్తానని చెప్పారు. అది కూడా సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా హెల్త్, ఫుడ్ సేఫ్టీ ఇవన్నీ వేరే వాళ్ళు కూడా అదేవిధంగా ఈ డాగ్ ఇష్యూ ఉంది మనకి. క్వాలిటీ చేసే వర్క్స్లో క్వాలిటీ ఆఫ్ వర్క్స్, స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్, ఇలా రకరకాల ఐటమ్స్ని ఏ విధంగా లాంగ్ టర్మ్గా సిటిజన్స్ని ఇన్వాల్వ్ చేసి, అంటే గవర్నమెంట్లు మారిపోతూ ఉంటాయి, కొంతమంది అధికారులు మారిపోతూ ఉంటారు. ఇవన్నీ మారిపోయినా కూడా వీటిని లాంగ్ టర్మ్గా మెయింటైన్ చేయాలంటే ఎటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మున్సిపల్ కార్పొరేషన్లో తీసుకురావాలి. ఇవాళ రకరకాలవి మాట్లాడాం. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. నేలపాటులోని గెజిటెడ్ అధికారులు, గ్రూప్ డి క్వార్టర్స్తో పాటు వివిధ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనులు ఆలస్యంగా చేస్తున్నారంటూ కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిపై వైసీపీ చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఉద్యోగులకు నిర్మిస్తున్న 4,000 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని, గత ప్రభుత్వం 3 ముక్కలాట ఆడకుండా ఉంటే ఇప్పటికీ అన్ని అందుబాటులోకి వచ్చావని చెప్పారు. నవంబర్ నుంచి వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ తీసుకుంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 3 నెలలే. ఈ 3 నెలలలో ఎంతో వర్క్, అటు హౌసెస్ కావచ్చు,
రోడ్స్ కావచ్చు, ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, అదేవిధంగా 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అనుకున్న టార్గెట్ ప్రకారం ఏదైతే వాళ్ళకి టెండర్ టైమింగ్స్ ఇచ్చామో దాని ప్రకారం వాళ్ళందరూ కంప్లీట్ చేస్తారు. అంటే అసహనం అంటే ఒక టార్గెట్ పెడితే ఆ టార్గెట్కి చేయాలా, ఆ టార్గెట్కి చేయనప్పుడు కొద్దిగా గట్టిగా మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ డోర్స్ చెప్తాను. ఫ్రంట్ డోర్స్ అన్నిటికీ ఆర్డర్ ఇచ్చుకున్నారు, తెచ్చేశారు, జరుగుతూ ఉంది. ఇంటర్నల్ డోర్స్ ఇంకా రాలేదని అడిగాను యాక్చువల్గా. ఇటువంటి మా లెవెల్లో మేము పెట్టుకున్న షెడ్యూల్ ప్రకారం మేము అడగటం, చెప్పటం, గట్టిగా చెప్పటం. కార్పొరేషన్ పరిధిలో ఆగిన పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను మేయర్ కోవిలముడి రవీంద్ర, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్ కోరారు. పీవీకే నాయుడు మార్కెట్, నార్ల ఆడిటోరియం, కుక్కల బెడద వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మా వెస్ట్ పరిధిలోకి వచ్చేటప్పటికి ఈ ఆర్ఓబి, పీవీకే నాయుడు మార్కెట్, నార్ల ఆడిటోరియం, కొన్ని పార్క్స్, కృష్ణనగర్ రైతు బజారు, అదేవిధంగా ఈ రోడ్ వైడనింగ్స్, డాగ్స్, ఈ అంశాల మీద చాలా విస్తృతంగా చర్చ చేయడం జరిగింది. అవి ఎక్కడెక్కడైతే ఆగాయో, వాటికి ఏ హడ్డుల్స్ అయితే ఉన్నాయో వాటన్నిటి మీద సమీక్ష చేసి సదరు అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. వాటికి అన్నిటికీ కూడా ఒక డెడ్ లైన్ డేట్స్ తీసుకోవడం జరిగింది. అధికారులు అందరూ కూడా ప్రతి ఒక్క అంశానికి ఒక డేట్ ఇవ్వడం జరిగింది. ఆ డేట్ లోపల అవన్నీ కూడా పూర్తి చేసి ఎక్కడ ప్రజలకు అసౌకర్యం లేకుండా మాకు అందించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. దశాబ్దాలుగా ఉన్నటువంటి అంశాల మీద గత 16 నెలల నుంచి ఒక్కొక్కటిగా వీటి మీద దృష్టి పెడుతూ అనేక కార్యక్రమాలని ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా అరండల్పేట ఆర్ఓబి బ్రిడ్జ్కి సంబంధించినటువంటి బాటిల్ నెక్స్ ఏమున్నాయో వాటినన్నిటిని కూడా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ ఈరోజు గట్టిగా రాబోయేటువంటి సంవత్సర కాలంలోనే ఆ బ్రిడ్జ్ పూర్తి చేసేటువంటి విధంగా యుద్ధ ప్రాతిపదికన అనేక కార్యక్రమాలని తీసుకోవడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ముఖ్యంగా మానస్ సరోవరం లాంటి పార్క్స్, అతి తొందరలో గుంటూరు ఏమైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో కూడా మీకు ఇంతకుముందు కూడా చాలా మీటింగ్స్లో చెప్పాను. బిఫోర్ మార్చ్ 31 కంప్లీట్ అవ్వాలని చెప్పి నిన్న గౌరవ కమిషనర్ గారికి కూడా చెప్పాను. ఎక్కడెక్కడ మెయిన్ రోడ్ డ్రైన్స్ ఉన్నాయో వాళ్ళు కొన్ని కాంట్రాక్టర్లకి పేమెంట్ కానీ కొన్ని రిలీజ్ చేస్తే ఒక్కొక్కరికి 5-6 కోట్లు ఆగున్నాయి. తప్పనిసరిగా గుంటూరు ఇప్పుడు సుమారుగా 400 కోట్లు వర్కులు జరిగితే గుంటూరులో ఈ ఒక 10 నెలల్లో 310 కోట్లు ఆల్రెడీ పేమెంట్ జరిగింది ఈ సంవత్సరంలో. ఈ 90 కోట్లు కూడా అతి తొందరలో 2-3 నెలల్లో పే చేస్తాం. ఎవ్రీ మంత్ 25 crores చొప్పున నిధి పోర్టల్ ద్వారా పే చేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి కాంట్రాక్టర్ కూడా సరైన టైంలో బిల్స్ పేమెంట్ జరుగుతుంది. ఇక్కడ వర్క్ అభివృద్ధి జరగడంలో కూడా ఎక్కడైతే పెండింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు సార్ క్షమాపణ చెప్పారు. సరే సార్, తప్పకుండా అతి తొందరలో లక్ష్మీపురం మెయిన్ రోడ్ కానీ, అట్లాగే గౌరవ సజిలా గారు డిప్యూటీ మేయర్ గారు ఇంటి రోడ్లో కానీ 2 చోట్ల ఆగి ఉన్నాయి. అవన్నీ ఇమ్మీడియట్గా ఆ షాపులు వాళ్ళకి నిజంగా అసౌకర్యం జరిగింది. మేము కూడా ఈ మీడియా సోల్ ద్వారా క్షమాపణ కోరుతున్నాను, తప్పకుండా తెలియజేస్తున్నాను. నగరపాలక సంస్థ పరిధిలోని జాతీయ రహదారి వెంబడి ఏర్పాటు చేసిన అనధికార హోల్సేల్ కూరగాయల మార్కెట్ షాపులను కార్పొరేషన్ అధికారులు తొలగించారు. గత కొంతకాలంగా జాతీయ రహదారి ప్రక్కన అనధికార హోల్సేల్ కూరగాయల మార్కెట్లను కొందరు వ్యాపారులు నిర్వహిస్తున్నారు. దానివలన కొల్లిశారద హోల్సేల్ కూరగాయల మార్కెట్ వ్యాపారులకు నష్టం వాటిల్లడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు కమిషనర్ కె మయూర్ అశోక్ అనధికార షాపులను తొలగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, ప్రజారోగ్య అధికారులు, పోలీసుల పర్యవేక్షణలో షాపులను తొలగించారు. రైతులు తమ కూరగాయలను అనధికార మార్కెట్లో కాకుండా జీఎంసీ కొల్లిశారద హోల్సేల్ మార్కెట్లోనే విక్రయించుకోవాలని కమిషనర్ సూచించారు. రేపటి రంజాన్ వేళలు సహారీ ఉదయం 5:08 ఇఫ్తార్ సాయంత్రం 6:21 కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన ఓ వృద్ధుడు తనకు న్యాయం చేయాలంటూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఫిరంగిపురం మండలం 113 తాళ్లూరులో తన అన్న కూతురు శాఖమూరి లలితకుమారి తన ఇంటిని ఆక్రమించుకోవడంతో పాటు సామాన్లు బయట పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, అనేకసార్లు గ్రీవెన్స్లో అధికారుల దృష్టికి తెచ్చినా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన జేసీ బాధితుడి ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని ఫిరంగిపురం పోలీసులను ఆదేశించారు. పోలీస్ వారు నాకు ఏం సహాయం చేయలేదు. నా సహాయం చేస్తే పోలీస్ వారు సామాను మొత్తం బయట పగలగొట్టి ఇల్లంతా రూపురేఖలు మార్చి 2 నెలలు పెట్టి వాళ్ళు ఎట్టో నన్ను దగ్గరకు రానియకుండా ఎన్నిసార్లు అడ్డు పెట్టుకున్నా బహిష్కరించామని వస్తుంది, కానీ నా కాడికి వచ్చిన వాళ్ళు లేరు. ఆ ఇల్లు అంతా పగలగొట్టేసింది, సామాన్ అంతా బయట వేసింది, ఆ సామాన్ అంతా కాజేసింది. ఇవాళ ఇంటికాడికి పోతే నన్ను కుట్టేటట్టు చంపేసేటట్టున్నారు. ఏడుకు వచ్చినసార్లు అడ్డు పెట్టుకున్నా కూడా మేము బహిష్కరించకపోమంటారు. ఇంకా లాభం లేదు, ఇంకా సావటే మార్గం అనుకున్నాం. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ వైఖరిని భారత్ ఖండించాల్సిన అవసరం ఉందని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ అన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ శంకరవిలాస్ సెంటర్లో సిపిఐ నిరసన వ్యక్తం చేసింది. ట్రంప్ పోస్టర్లను దగ్ధం చేశారు. యుద్దం చేసి శాంతిని నెలకొల్పాలనుకోవడం మూర్ఖత్వమని నారాయణ చెప్పారు. ఇరాన్లో ఖమేనీకి ప్రజల నుంచి వ్యతిరేకత లేనప్పుడు ట్రంప్ అతన్ని హతమార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ట్రంప్కు బానిసగా ప్రధాని మోడీ వ్యవహరించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ట్రంప్ను వ్యతిరేకించే దేశాధ్యక్షులను చంపడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు. కార్యక్రమంలో సిపిఐ నేతలు జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి, అరుణ్ కుమార్, రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్కు భారతదేశానికి దౌత్య సంబంధం లేవు. మోడీ వచ్చిన తర్వాతే దౌత్య సంబంధాలు ప్రారంభించాడు. అంతమంది లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒక ఉగ్రవాద దేశం. అది పాకిస్తాన్ ప్రజానీకాన్ని చంపుతూ ఉంది, గాజాని ఆక్రమిస్తూ ఉంది. కాబట్టి అది మామూలు దేశం కాదు. అది ఒక టెర్రరిస్ట్ దేశం. దాని సంబంధం అనుకుంటాను అనుకున్నాం. కానీ మోడీ అక్కడికి పోయి ఏమంటున్నాడు, ప్రపంచంలో టెర్రరిజానికి వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తూ ఉంటున్నాడు. అసలు టెర్రరిస్ట్ వాళ్ళు గూట్లో కూర్చొని నేను టెర్రరిజానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తాట, తాటి కూర్చొని కళ్ళు తాగుతా, నేను కళ్ళు వ్యతిరేకంగా పవన్ తాగిస్తే ఎట్టుంటుందో అట్టుంటుంది. టెర్రరిస్ట్ ఎవరు? ఇజ్రాయెల్ మొట్ట టెర్రరిస్టు. దానికి నాయకత్వం వచ్చే ట్రంప్ ప్రపంచంలో నెంబర్ 1 టెర్రరిస్ట్. టెర్రరిస్ట్ అని చెప్పాలంటే ట్రంప్ కూడా కాదు. ఇప్పటికీ అన్ని దేశాలు చంపుతా ఉన్నాడు, ఇంకా చంపుతా ఉంటున్నాడు. అలాంటి టెర్రరిస్టు ప్రోత్సహించేటువంటి అమెరికా సామ్రాజ్యవాద వైఖరిని, తర్వాత ఇజ్రాయెల్ వైఖరిని భారతదేశం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. గుంటూరులో వీధి కుక్కలను నియంత్రించడంలో నగరపాలక సంస్థ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా పేర్కొన్నారు. వీధి కుక్కల దాడికి మరెందుకు పిల్లలు బలి కావాలని ప్రశ్నించారు. అధికారులు పిల్లల్ని వీధి కుక్కలు కరిస్తే ఆ బాధ తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తూర్పు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ కార్పొరేషన్ గ్రీవెన్స్ లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. సమస్యలతో ప్రజలు సతమతం అవుతుంటే స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఇల్లు లేని చోట రోడ్లు, డ్రైన్లు వేస్తున్నారని ఆరోపించారు. వీధుల్లో కనీసం చెత్త కూడా తీయడం లేదని విమర్శించారు. ప్రైవేట్ వెంచర్లకు ఇస్తున్న ప్రాధాన్యత పేదలు నివసించే ప్రాంతాలకు ఇవ్వడం లేదన్నారు. ప్రజా సమస్యలు వెంటనే పరిష్కారం చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మరి ఈ విధంగా చేస్తుంటే ఇంకోటి ఏంటంటే అసలు డ్రైన్ ఉన్న చోట ఒక ఇంటి కోసం ఒక దానికోసం ఎంత ఇచ్చారో నాకు తెలియదు, కానీ అధికారులకు ఇచ్చారో ఎమ్మెల్యే గారికి ఇచ్చారో నాకు తెలిసి పాపం ఎమ్మెల్యే గారికి ఏం తెలియదండి. కింద అధికారులు అందరూ తింటున్నారు, లేకపోతే ఆయన కింద స్థాయి ఉన్న వాళ్ళు తింటున్నారు. ఆ పేరంతా ఎమ్మెల్యే గారికి పోతుంది. మరి ఆ విధంగా పరిస్థితి ఉంది గుంటూరులో. ఎమ్మెల్యే గారు ఏమని అడిగినా నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నాకు తెలియని విషయంలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటున్నారు. సార్ ఒకసారి మీరు ఎమ్మెల్యే, మీ కింద స్థాయి వాళ్ళు ఎవరైనా తింటున్నారేమో ఒకసారి వాళ్ళని హెచ్చరించండి. మరి ఇలాంటి పరిస్థితి గుంటూరు టౌన్లో ఉంది. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోండి. ఈ 2 వీక్స్లో మేము చెప్పామని కాదు, మేము ప్రజల తరపు నుంచి వచ్చాము, ఒక క్రైటీరియా ప్రజల తరపు నుంచి వచ్చామని చెప్పి తీసుకొని మరి కమిషనర్ గారిని కోరటం జరిగింది. ఇదంతా ప్రక్రియ మొత్తం మీకు ఇచ్చిన డేటా అంతా తీసుకొని పీకల వాగు కూడా తొందరగా పూర్తి చేయవాలని చెప్పి కమిషనర్ గారిని కోరటం జరిగింది. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుగురు నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ తమీం అన్సారియాకు వినతులు అందించారు.
ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బార్లు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ముఖ్యమంత్రి ఇల్లు శాంక్షన్ చేసినా అధికారులు ఇవ్వకుండా వేధిస్తున్నారని గోరంట్లకు చెందిన దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇద్దరు పిల్లలకు కండరాల వ్యాధి వచ్చి మంచానికే పరిమితమయ్యారని, కనీసం ఎవ్వరూ అద్దెకి ఇల్లు కూడా ఇవ్వడం లేదని, తమకు ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని కన్నీట పర్యంతమయ్యారు. మోతడకలో ఉన్న తమ ఎకరం పొలం రామాలయంకు రాసి ఇచ్చామని, దానిని చిట్టం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి దొంగ పాసు పుస్తకాలు పుట్టించుకొని అమ్మే ప్రయత్నం చేస్తున్నారని లేమెళ్లకు చెందిన బండారు ప్రసాద్ ఫిర్యాదు చేశారు. మళ్ళా ఇల్లు ఇస్తానన్నారు సార్. మేము ఇప్పుడు ఉండే ఇల్లు బాత్రూమ్ సర్లేదు. మొన్నైతే పిల్లోడి మీద కాల్చేరు వచ్చింది. పిల్లోడు భయపడ్డాడు. మేము ఎవరిని ఇల్లు అడిగితాము ఇట్లా మళ్ళీ వేరే వాళ్ళు ఇల్లు అడిగితే ఇచ్చారు. ఇచ్చి మీ పిల్లలు అడ్వాన్స్ ఎన్నికి ఇచ్చి మీ పిల్లలు చచ్చిపోతే ఏర్పడలేస్తారు ఇవ్వనన్నారు సార్. సరేనని మళ్ళీ లోకేష్ సార్ కాడికి కూడా వెళ్ళాం. ఆయన కూడా టెక్కో ఇల్లు రాసి ఇచ్చారు. మాకు స్థలం టెక్కో ఇల్లు రాసిస్తానని ఇంటి తాళం ఇచ్చే ముందర ఆపేసి నంబర్ కూడా ఇచ్చారు సార్. అన్నీ ఇచ్చారు. తీరా చూస్తుంటే మీరు రేపు రాండి అని తిప్పుతున్నారు. మా పరిస్థితి చాలా ఘోరంగా. రామాలయానికి మా తాతగారు బండారు కోటయ్య గారు 1 ఎకరం దీపానికి నైవేద్యానికి ఇచ్చారు. మోతడక పొలం అందులో పూజారి కూడా మా పిల్లవాళ్ళు అప్పుడు వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ తాత చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద తెలియకుండా ఎక్కించుకొని సొసైటీలో లోన్ కూడా తీశారు. ఇక అట్లాగా ఇప్పుడు మా అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా జన సైనికులు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. అమరావతి రోడ్లోని 49వ డివిజన్లో మిరియాల గోపి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో పార్టీ నాయకులు చందు సాంబశివరావు, పార్వతీనాయుడు, అడపా మాణిక్యరావు, వెంకటరత్తయ్య తదితరులు పాల్గొన్నారు. జనసేన సభ్యత్వంతో ప్రతి కార్యకర్తకు భరోసా కలుగుతుందని చందు సాంబశివరావు తెలిపారు. 5 లక్షల ప్రమాద బీమాతో పాటు అనేక ఉపయోగాలు కల్పించడం జరిగిందని అన్నారు. మీరు ఆగండి. ఈ సభ్యత్వం తీసుకోవడం వల్ల మీకు జరిగే మంచి ఏంటి, మీ ద్వారా సమాజానికి జరిగే మంచి ఏంటి, జనసేనాని చేస్తున్న పని ఏంటి, ఒక నాయకుడిగా ఆయన ఎలాంటి లీడర్షిప్ని మనకి డెమాన్స్ట్రేట్ చేస్తున్నాడు. ఇలాంటి మంచి నాయకత్వంతో యువత కూడా సమాయత్వంతో రానున్న కాలంలో యువత ఈ దేశాన్ని నడిపించే నాయకత్వ స్థాయికి ఎదగాలంటే సభ్యత్వం నుంచి నాయకత్వం వరకు అనే ఈ శీర్షికలో మీరు భాగస్వాములు కావాలని చెప్పేసి అందరికీ ఆహ్వానిస్తూ, మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తూ మీడియా మిత్రులు కూడా దీనికి విస్తృతంగా ప్రచారం చేస్తూ అందరినీ కలిపే విధంగా మంచి ఆశయాలతోటి యువతని తీర్చిదిద్దుతూ యువతని నాయకులుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవుతున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో కొత్త యువత న్యూగా చేసి మెంబర్షిప్ తీసుకోవడం నిజంగా ఎంతో సంతోషదాయకం. మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కంకణం కట్టుకున్నారు. ఇంకా ముందు ఇంకా ఉధృతంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకోవచ్చు. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు చందు సాంబశివరావు గారికి, మరి రాష్ట్ర సమన్వయకర్త మరి వారి కనుసన్నలో ఎంతో అద్భుతంగా మరి రాష్ట్రంలో మరి సభ్యత నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి అలానే ఇచ్చేసినటువంటి పెద్దలు అడపా మాణిక్యారావు గారు, మన ఉప్పు వెంకటరత్నయ్య గారు, జనసేన నాయకులు. విద్యుత్ బస్సుల నిర్వహణ పేరిట గుంటూరు 2 డిపోను ఖాళీ చేయించే ప్రయత్నం మానుకోవాలంటూ ఏపీ పీటీడీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. గుంటూరు 2 డిపోని ఖాళీ చేయించి ప్రైవేట్ సంస్థకు ఇచ్చే కార్యక్రమాన్ని ఏపీ ఎస్ఆర్టీసీ యాజమాన్యం చేపట్టింది. దానికి నిరసనగా గత కొద్ది రోజులుగా డిపోలో జేఏసీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని కన్వీనర్ దత్త ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ గివెన్స్ లో వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అమర్నాథ్, కో కన్వీనర్ ఆర్ఎస్ఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. మేము ఆర్టీసీ ఉద్యోగస్తులుగా చిరకాలంగా ప్రయాణికుల మన్ననలను పొంది ఎంతో విలువైన సౌకర్యాలు అందిస్తూ విలువైన మా యొక్క సర్వీసులను మేము ప్రయాణికులు అందిస్తూ ఉన్నాం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా మా యొక్క సేవలు గుర్తించి ఎన్నో అవార్డులు పొంది ఉన్నాం. కనుక ఈ యొక్క ప్రైవేటు వాళ్ళ ద్వారా వస్తున్న ఈ యొక్క ఆర్టీసీ విద్యుత్ బస్సులను ఆర్టీసీకే కేటాయించి మా యొక్క ఉద్యోగుల యొక్క విన్నపాలను స్వీకరించాలని చెప్పి కలెక్టర్ మేడం గారికి తెలియజేయడానికి వచ్చి ఉన్నాం. మేము స్పష్టంగా చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ పథకాలకు కానీ మేము విరోధం కాదండి. అభివృద్ధిని స్వాగతిస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ పథకంలో బాగా జనంలోకి వెళ్ళినటువంటి పథకం ఏదైతే ఉందో శ్రీశక్తి, ఆ శ్రీశక్తిని
మాకు సిబ్బంది లేకపోయినా, కండక్టర్లు షార్ట్గా ఉన్నా, డ్రైవర్లు షార్ట్గా ఉన్నా డబుల్ డ్యూటీ చేస్తానో మరొక రకంగానో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చేస్తూనే ఉన్నాం. గౌరవ కలెక్టర్ మేడం గారికి, గౌరవ ప్రభుత్వ పెద్దలందరికీ మేము చేసేటువంటి విన్నపం ఏంటంటే, అయ్యా ఆ గ్యారేజ్ని తరలించి 10 అడుగులు అత్తులేపితే దానివల్ల ఆ గ్యారేజీ స్థలాన్ని ప్రైవేటు వారికి మరొక చోట కేటాయించాలని విన్నవించుకుందామని చెప్పారని మేడం గారికి వచ్చాం సార్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. రేపు గుంటూరులో బంజారాల హోళీ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ కమిటీ నాయకులు డాక్టర్ లక్ష్మణనాయక్ తెలిపారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని మున్నంగి స్కూల్ సమీపంలోని గ్రౌండ్లో ఈ ఉత్సవం జరుగుతుందని అన్నారు. నగరంలోని బంజారాలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని డాక్టర్ లక్ష్మీనాయక్ కోరారు. హోలీ విశిష్టతను భావితరాలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ హోలీ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో చక్రీ నాయక్, రాంబాబు నాయక్, విష్ణు చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. 6-7 మంది బంజారా ప్రజలతో ఇక్కడ హోలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ పవిత్ర హోలీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బంజారాలో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, డిప్యూటీ కలెక్టర్లతో సహా అదేవిధంగా మా బంజారా పెద్దలు, ప్రతినిధులు కూడా విచ్చేస్తున్నారు. అదేవిధంగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలు, పల్నాడు జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తులో బంజారా జనాన్ని సమీకరిస్తున్నాము. ముఖ్యంగా మా హోలీ యొక్క ప్రాముఖ్యతను, దాని విశిష్టతను రాబోయే తరాల వారికి మరి చూపించాల్సిన అవసరము, నేర్పించాల్సిన అవసరము, దాని ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన అవసరము మా అందరి మీద ఉంది. కాబట్టి రేపు ఈ హోలీ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి బంజారా గాయకుడు, ఇంటర్నేషనల్ లెవెల్లో పేరున్న భిక్షు నాయక్ గారి యొక్క టీం కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ పోటీ పరీక్షల్లో శ్యామలానగర్లోని వికాస్ స్కూల్ విద్యార్థిని సవిశెట్టి కృష్ణ ప్రియాంక 253 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది. వికాస్ స్కూల్స్ కరస్పాండెంట్ దండా పవన్ కుమార్ కృష్ణ ప్రియాంకను పాఠశాలలో ప్రత్యేకంగా అభినందించి మాట్లాడారు. జనవరి 18న దేశవ్యాప్తంగా 190 నగరాలు, 464 సెంటర్లలో 2,50,000 మంది విద్యార్థులు పరీక్ష రాశారని చెప్పారు. ఇందులో కృష్ణ ప్రియాంక గుంటూరు జిల్లా స్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. శ్యామలానగర్లో బ్రాంచ్ ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరమే అద్భుతమైన ఫలితాన్ని తమ విద్యార్థిని సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇందులో భాగంగా స్కూల్ ప్రిన్సిపాల్ ప్రమీల, ప్రైమరీ ఇన్ఛార్జి ప్రసన్న, విద్యార్థిని కృష్ణ ప్రియాంక మాట్లాడారు. ఈ స్థాపించిన 6 నెలల్లోనే ఇది మాకెంతో గర్వకారణంగా ఉంది. ఒక అద్భుతమైన కోచింగు, తర్వాత ఆ అమ్మాయి పాప కృష్ణ ప్రియాంక సీరియస్గా కష్టపడే తత్వం, కృషి, పట్టుదల వితిన్ మాకు ఈ 6 మంత్స్లోనే ఒక గొప్ప మైల్ స్టోన్. ఎందుకంటే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామ్ అనేది చాలా టఫెస్ట్ ఎగ్జామినేషన్ అండి. ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పి భారతదేశ వ్యాప్తంగా ఒక ఎన్టీఏ అనేది ఒక టెస్టింగ్ ఏజెన్సీ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎన్టీఏని ఒకదాన్ని రూపుకొల్పి ఈ దేశవ్యాప్తంగా జరిగే ఎగ్జామ్స్ని ఆ ఎన్టీఏ ద్వారానే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాంటి ఎగ్జామ్స్లో ఇప్పుడు జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, నీట్ మీరు చూస్తూ ఉంటారు, ఐఐటీస్ అని, డాక్టర్స్ అని ఎగ్జామ్స్ చూస్తూ ఉంటారు. అలాంటి దాంట్లోనే ఈ AISSEE అంటే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది. అలాంటి ఎగ్జాము భారతదేశ వ్యాప్తంగా జరిగిన ఎగ్జామ్లో మన గుంటూరు జిల్లా వ్యాప్తంగా రాసిన అందరి విద్యార్థుల్లోకి మన వికాస్ స్కూల్ ఫస్ట్ ప్లేస్లో ఉండటం ఎంతో గర్వకారణంగా ఉంది. మై నేమ్ ఇస్ కృష్ణ ప్రియాంక. ఐఎమ్ స్టడీయింగ్ వికాస్ స్కూల్. ఐ రోట్ ఆన్ January 18, 2026 All India Sainik School Exam Entrance Exam. I would like to thank our Honorable Director Sir, Mr. D. Pavan Kumar Garu, our Principal Madam K. Pramila Garu, our Academic In-charge K. Prasanna Madam Garu. They supported me a lot and made me to study and focus on that academic syllabus. Thank you. ఎస్విఎన్ కాలనీలోని నారాయణ స్కూల్లో SLC కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఏజీఎం విజయబాబు R&D హెడ్ వాణి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏజీఎం విజయబాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నారాయణ స్కూల్స్ లో SLC ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ప్రోగ్రాం ముఖ్యోద్దేశం ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విని అర్థం చేసుకుని వారు తయారు చేసిన ప్రాజెక్టు వర్కుల ద్వారా వారి తల్లిదండ్రులకు అర్థమయ్యేలా వివరించడం ద్వారా విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే వారి మేధాశక్తికి మెరుగుపరచడమే ముఖ్యోద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గోపవరపు సుహాస్ని, R&D వాణి చౌదరి, కోఆర్డినేటర్ శిరీష, వైస్ ప్రిన్సిపల్ మరియా మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. As the students are in the beginning stages of their career, if they get the confidence, they can carry this throughout their life. And at the same time, this program is creating the interest towards the academics. So throughout the year, whatever the student learn in the classroom, to the parents, at the same time to the teachers, they are showcasing their performance with all the confidence, so that at the time of this showcasing, their communication skills also will be exhibited, and all the to one and all. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 21,000, మోడల్ 20,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 21,000, మోడల్ 20,500 రూపాయలు. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 22,000, మోడల్ 21,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 18,700, మోడల్ 17,800. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 21,000, మోడల్ 20,500 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 15,500, మాక్సిమం 22,000, మోడల్ 21,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మాక్సిమం 16,500, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ నెంబర్ 5 మినిమం 13,000, మాక్సిమం 20,000, మోడల్ 19,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 17,500, మోడల్ 16,700 రూపాయలు. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 20,500, మోడల్ 20,000. దేవనారు డీలక్స్ మినిమం 14,000, మాక్సిమం 21,000, మోడల్ 20,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 10,500, మోడల్ 9,500. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 9,800, మోడల్ 9,500. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 12,000, మోడల్ 11,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మాక్సిమం 9,500, మోడల్ 9,200 రూపాయలు. బడిగి మినిమం 8,500, మాక్సిమం 10,000, మోడల్ 9,500 రూపాయలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పాలనలో సమర్థతకు అన్ని శాఖల్లో ఏఐని వినియోగించాలి, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 400 కోట్లతో గుంటూరులో అభివృద్ధి పనులు చేపట్టాం, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని వెల్లడి. అమరావతిలో భవన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి, నిర్మాణాలను పరిశీలించిన మంత్రి నారాయణ. యుద్ధం చేసి శాంతి నెలకొల్పాలనుకోవడం మూర్ఖత్వం, ట్రంప్కు బానిసగా మోడీ మారారు, సిపిఐ నారాయణ ధ్వజం. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.